ఏంట్రా పొద్దున్న ఎక్కడికి? 10 అయిందిరా. ఇంకా పొద్దున్నేంటి? యూత్కి అంతేలే కానీ ఎక్కడికో చెప్పు. అంటే బావా గోకకులే, అర్థమైంది. నీ పిల్ల దగ్గరికి కదా. అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? ఇందులో కొత్త ఉంది కానీ గోకడం ఆపు. రే, మీరు లవర్స్ కదా, ముద్దు గిద్దు ఏమన్నా? హే ఊరుకో బావా, మాకేమైనా పెళ్ళి అయిందా ఏంటి? అయినా తను చాలా భయస్తురాలరా. అయ్య బాబోయ్. అన్నట్టు భయం అంటే గుర్తొచ్చింది. నేను వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని సింగిల్గా భయం వేస్తుందని నన్ను రమ్మందిరా. నువ్వు వెళ్ళలేదు కదా? వెళ్ళాగా. హే హే దొంగ, మామూలు కాదు. వెళ్ళి పెళ్ళేం చేసావు? అంటే తన బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్స్ ఆఫ్ అయ్యాయా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? కరెక్ట్ టైం కరెంట్ పోయిందిరా. కరెంటు పోయిందా? సర్లే కానీ తర్వాత ఏం జరిగింది చెప్పు. తన దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టావా? లేదురా, చేతిలో విభూతి పెట్టాను. ధైర్యం చెప్పి తిరిగి వచ్చేసాను. అయినా తను వాళ్ళ ఇంట్లో మిగిలిన ఏమన్నా తోవేసి ఉతకాల్సిన బట్టలు ఉంటే ఉతికే సారేసి రాపోయావా? అవసరం లేదురా, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ వాషింగ్ మిషన్ అండ్ పని మనిషి కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయిరా, కానీ నీకే బుర్రలేదు. ఎతవన్నారని ఎతవ. ఈడు మొహమాటం తగలయ్యా, ఎప్పుడు మారతాడో ఏంటి ఈడు. నాకు బుర్రలేదేమో గానీ తన అందాన్ని వర్ణించడానికి నాకు మాటలే సరిపోవట్లేదురా. ఇప్పుడు వర్ణించడానికి పదాలు ఉంటాడు, తర్వాత భరించలే ఉంటాడు. ఎన్ని చూడలేదు. అరే అటు చూడరా. హాయ్, ఇప్పుడు మీ గురించి చెప్తున్నాను. అయ్య బాబోయ్, ఈవిడేంటి ఇంత సీరియస్గా చూస్తుంది? మనం సైలెంట్గా సైడ్ అయిపోతే బెటర్. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడొచ్చింది సవరం నాయన? హాయ్. హాయ్. అయినా ఏంటి ఫుల్ హ్యాండ్స్, పీకల దాకా బటన్స్? కొంచెం ట్రెండీగా రెడీ అవ్వచ్చు కదా. అంటే నాకు ఇలానే ఇష్టం. అవునా? మీరు మరీ అలా దగ్గరికి రాకండి, నాకు ఏదోలా ఉంది. ఏదోలా అంటే? ఏదోలా అంటే అదే అంటే అంటే మీరు పెర్ఫ్యూమ్ వాడతారనుకుంటా. నాకు పెర్ఫ్యూమ్ స్మెల్ పెద్దగా ఇష్టం ఉండదు. మరి ఏదంటే ఇష్టం? నాకు మీరంటే ఇష్టం అండి. మరీ ఇంత మొహమాటం అయితే ఎలా మధు? నేను కూడా అదే చెప్తుంటానండి. మీ ఊరు మరీ మొహమాటస్తుడు. ఎంత మారుద్దాం అన్న మారడే. తినకు మొహమాటం ఎక్కువ, నీకు సిగ్గు తక్కువ. ఇవిడేంటారు బాబు ఇప్పుడు సీరియస్గా ఉంటుంది. బ్యాచులర్స్ రూమ్ అయినా కూడా నీట్గానే ఉంది. అవునండి, మీ ఊరికి రూమ్ నీట్గా లేకపోతే నిద్ర కూడా రాదనుకుంటా. ఎప్పుడు చూడు క్లీన్ చేస్తూనే ఉంటాడు. మరి నువ్వేం చేస్తూ ఉంటావు? మనమా? వాడికి హెల్ప్ చేస్తుంటారండి. మా బాబాయ్ ఏదో ఇంపార్టెంట్ గా మాట్లాడాలి అని అన్నారు, సో నేను అక్కడికే వెళ్తున్నాను. ఆ విషయం నీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చా. బాయ్. బాయ్. ఎప్పుడు చూడు అంత సీరియస్గా ఉంటుందేంటి? సార్, సిగ్గుపట్టం ఆపుతారా సార్? అరే తను నన్ను హక్ చేసుకుందిరా. హే ఆప, నీ మొహమాట ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎదవన్నారు ఎదవని. అరే నన్ను ఫస్ట్ టైం ఒక అమ్మాయి హక్ చేసుకుందిరా. ఆ ఫీలింగ్ పోవట్లేదు. ఫీలింగ్స్? రే, మీరిద్దరు కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. నువ్వు ఇలాగే చేస్తే చేస్తే మొహమాటం అనుకోదు, తేడా అనుకుంటది. అరే తను చాలా ఎక్కువ చేస్తుంది. నీ కాబోయే వైఫ్ అని ఊరుకుంటున్నా. తనకు చెప్పు ఇంకోసారి నన్ను ఏమనొద్దని. నేను చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా నువ్వే చెప్పొచ్చు. డైరెక్ట్గా నువ్వే చెప్పొచ్చు అంటున్నా. మీరెప్పుడు వచ్చారు? అసలు వెళ్తేగా. వెళ్తా అన్నారు, క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? అయ్య బాబాయ్, నాకు పంచర్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? బాబు మీరు మాట్లాడుకోండి. బాయ్. ఇటు ఇటు.
ఇంట్లో వాళ్ళు రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక 2 days పట్టొచ్చు. ఓ 2 days-ఆ? మీరు కూడా వెళ్ళాల్సింది కదండి. వెళ్ళొచ్చు, కానీ వెళ్ళాలనిపించలేదు. ఓ సరే. సరే, కానీ ఏదైనా మూవీ చెప్పు, టికెట్స్ బుక్ చేస్తాను. బాగోదేమోనండి. ఏం బాగోదు? అంటే పెళ్ళి అవ్వకముందే ఇలా బయటికి తిరగడం బాగోదేమో అని. నువ్వు మరీ మొహమాటస్తుడివి మధు. ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. పెళ్లి చేసుకోబోతున్నాం కానీ ఇంకా చేసుకోలేదు కదండి. పోనీ నెట్ఫ్లిక్స్లో మూవీ చూద్దాం, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాం, ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. పోనీ అట్లీస్ట్ షాపింగ్కి వెళ్దామా? అది కూడా పబ్లిక్ ప్లేసే కదా. పోనీ పబ్లిక్ లేని ప్లేస్ మీరే చెప్పండి. ఏమో తెలీదండి. కదండి, అందుకే మూసుకొని పదండి. అది కద్దని నేను చెప్పేది. పదా. ఏంట్రా బాగా బిజీగా ఉన్నట్టున్నావు? నీకు ఇన్సల్ట్ చెప్పాను రా, ఇల్లంతా ఇలా చిందరబందర పెట్టొద్దని. అసర్లే కానీ నీకు విషయం తెలుసా? నిన్ననే ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయమైంది. ఈ రోజు మన ప్రేమలో పడింది. అదేంట్రా, నీకు ఆల్రెడీ లవర్ ఉంది కదా. నిన్నటి వరకు లవరు, ఇప్పుడు లవర్స్. అలా అన్నాడు నీకు సిగ్గేగా లేదు, మళ్ళీ అడకు. ఆయన ఏంటమ్మా మొహమాటస్తుడి, నువ్వే బీటెక్లో కవిత, ఆఫీసులో మమతాన్ని లవ్ చేయొచ్చు, కానీ నేను మాత్రం తను చెప్పేది నిజమేనా? అది కాదు దాన్ని నేను చెప్పేది. నిజమా కాదా? నువ్వు మొహమాటస్తుడు అనుకున్నాను, కానీ ఇలాంటోడు అనుకోలేదు మధు. అది కాదు దాన్ని, అది కాదు దాన్ని, ప్లీజ్ నేను చెప్పేది విను. వినాలా? ఏం వినాలి? నువ్వు మొహమాటస్తుడు అనుకున్నాను, కానీ ఇలాంటోడు అనుకోలేదు. అది కాదు దాన్ని, నువ్వు విన్నంత. కాదంటావు, అది నమ్మమంటావు. నాకు నీ క్యారెక్టర్ గురించి మొత్తం తెలుసు అనుకున్నాను. నాకే తెలియని క్యారెక్టర్ ఒకటి ఉందని నేను అనుకోలేదు. ధర్ని ప్లీజ్. రేయ్, నువ్వు వెళ్ళి ఒకసారి తనతో మాట్లాడొచ్చు కదరా. ఎవరు మాట్లాడడానికి ట్రై చేయట్లేదురా? నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, కానీ తనే. నాకు తెలుసురా నువ్వే తప్పు చేయలేదని, కానీ తను ఒకసారి కలిసి ఏం జరిగిందో చెప్పు, తను అర్థం చేసుకుంటుంది. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు. దాన్ని ప్లీజ్ చెప్పేది విను. దాన్ని నేను చెప్పేది విను. దాన్ని ప్లీజ్ నేను చెప్పేది విను. ఏం చెప్తావు? జరిగిందంతా నిజం కాదని చెప్తావా? నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేసింది మొహమాటంతో అని చెప్తావా? అవును ధర్ని. మధు, తినేంటి ఇక్కడ? నీతో ఒకసారి మాట్లాడాలి. ఏంటిది? నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే ప్రేమను పెంచుకుంటా, లేదంటే నన్ను నేను చంపుకుంటా. కొంప తీసి ఒప్పేసుకుంటాడేంటి? తలుపుతున్నావేంట్రా? నీ మొహమాటం తగలయ్యా.
ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నేను నమ్మాలా? నువ్వు వెళ్గొన్నామో నాకు ఆ విషయం తెలుసు. కానీ నీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా దాన్ని. బీటెక్లో కవిత అయి ఉండొచ్చు, ఆఫీస్లో మమత అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ ప్రేమను ఒప్పుకుంది భయంతో మొహమానంతో కానీ వాళ్ళ మీద ఇష్టంతో కాదు. కానీ నిన్ను మాత్రం నేను నిజంగానే ప్రేమించాను దాన్ని. వాళ్ళెవరు నా లైఫ్లో లేరు దాన్ని. వాళ్ళంతా జస్ట్ నా లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. కానీ నువ్వే నా లైఫ్ అనుకున్నాను. కానీ నా మొహం ఎందుకు కొమ్ముంచుతుంది అనుకోలేదు. అబ్బాయిలు అమ్మాయిలను వచ్చేయడానికి 100 మాటలు చెప్తారు. కానీ నీతో లైఫ్ షేర్ చేసుకుందామని వచ్చాను దాన్ని. ఆ విషయమే నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ దెబ్బతో నాకు మొహమాటమూ లేదు, నా అనుకున్న నువ్వు లేవు, అసలు నాకు లైఫే లేదు. నేనున్నాను కదా. మరి మన పెళ్లి మ్యాటర్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రెజ్యూమ్ చేయొచ్చు.